నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన కిషోర్ రెడ్డికి వాటిని నిరూపించాలని ఆమె బహిరంగ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆళ్లగడ్డలో అవినీతి అక్రమాలు పెరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారని, వాటిని సాక్ష్యాధారాలతో నిరూపించాలని ఆమె సవాల్ చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశానన్నారు. మీ ఇంటికే వస్తాను, చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. పోలీసులు కూడా ఎవరూ రారని, చర్చలకు కుర్చీలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క నాయకుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకున్నారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా. గతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఈసారి మాకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదు, మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చాలా మంది త్యాగం చేసినారు. అవన్నీ కూడా రేపు పొద్దున ఏదో చెప్తున్నారు, ప్రజా తిరుగుబాటు వస్తుందంట తెలుగుదేశం పార్టీకి. ప్రజా తిరుగుబాటు ఏంది? 6 నెలలు 7 నెలలకే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో మీరు 1% 6 నెలల్లో చేయలేకపోయినారు. కానీ మేము చేయలేనిది ఒకటి ఉంది, మీరు చేసింది. 6 నెలల్లో మీరు పెట్టిన కేసులు మేము పెట్టలేకపోయినాం, మీరు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టలేకపోయినాం. అదైతే వాస్తవం. రాష్ట్రాన్ని 6 నెలలకే మీరు వచ్చిన మొదటి రోజు నుంచి అల్లకల్లోలం, ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి, కేసులు పెట్టే దగ్గర నుంచి మీ పతనం ఎప్పుడు మొదలైందంటే, ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేశారో అప్పుడు మీ పతనం మొదలైంది. ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా ఉన్నాయి. దావోస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు? అసలు మీకు పరిశ్రమ అంటే ఏందో తెలియదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు ఏందో తెలుసా? చేపలు, కోడ్లు, అవి పీతలు, ఇంకా రాయలసీమలు అవి కూడా ఉండవు. 3 రాజధాని పేరు మీద మీరు విడగొట్టడము, చెడగొట్టడము, కూల్చివేయడాలు, ఇవి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా చేసినారా? నిన్న మొన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని 2 ఆడిముత్యాలు కనపడినారబ్బా. ఇన్ని రోజులు కనపల్లా వైసీపీ ఆడిముత్యాలు. ఒకడింట్లో ప్రెస్ మీట్ పెడతాడు, ఇంకోటి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు. ఎవరు ముందు పెట్టాలని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి